తిరుగు లేకుండా ఉంటుందని అయితే చెప్పవచ్చండి. ఈ ప్రపంచంలోనే సూపర్ పవర్ అయిన అమెరికా మీద దాడి చేయడానికి ఎవరైనా అంత సాహసం చేయరు, కానీ ఇరాన్ చేసింది. గల్ఫ్లో ఉన్న అమెరికా ఆర్మీ బేస్లపై దాడి చేసింది. అయినా కూడా ఎంజీ రావు గారు ట్రంప్ వెనక్కి తగ్గారు. ట్రంప్ ఎవరికి భయపడ్డారు? ఏదైనా శక్తికి ట్రంప్ భయపడ్డారా, లేకపోతే ఇది ఏదైనా ట్రంప్ వ్యూహమా? ఇక్కడ ఒకటేనండి, ట్రంప్ అమెరికన్ బేసిస్ మీద ఇరాన్ అటాక్ చేసేసింది. అది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఒక అమెరికా అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, 14,000 యుద్ధ విమానాలు, ప్రపంచంలో 80 దేశాల్లో 750 ఈ యొక్క బేసెస్ ఉన్నాయి. 750 బేసెస్, గాము, డిగో గార్షియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎయిర్ బేస్ ఉంటుందండి. అక్కడే ఒకే ఒక ఎయిర్ బేస్లో ఇండియాకు ఉన్న యుద్ధ విమానాలు ఉంటాయి. 4,000 యుద్ధ విమానాలు అంటే అసలు అమెరికా శక్తి చూడండి. 5,000 అణుబాంబులు, ప్రపంచాన్నే 100 సార్లు భస్మపట్టణం చేయగలిగింది. అది ఉన్నది ట్రంప్, చాలా డేంజరస్ ట్రంప్, అసలు వెనక తగ్గే రకం కాదు ఆయన వ్యక్తిత్వం. అంత ట్రంప్ ఉండగా ఇరాన్ ఒక బలహీనమైన దేశం, ఖతారు ఆల్ ఉదీద్ అనే ఎయిర్ బేస్ని అటాక్ చేసింది. అదేవిధంగా ఇరాక్లో ఉన్న ఎయిర్ బేసెస్ని అటాక్ చేసింది. మరి ట్రంప్ ఎందుకు వెనక్కి వెళ్ళాడు? ఒక విచిత్రమైన క్వశ్చన్ ఇది, ఒక భయంకరమైన క్వశ్చన్ కూడా. ఏముంది దీని వెనకాల అంటే, ట్రంప్ ఇక్కడ రష్యా చైనా ఇండియాలు చాలా జాగ్రత్తగా ఇరాన్ వైపు సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ అనేది నాశనం అవుతే గల్ఫ్లో ఇండియా ఆయిల్ తెచ్చుకోవడానికి ఉండదు. అక్కడ పప్పెట్ గవర్నమెంట్ వస్తే మన ఇండియాకి ప్రమాదం. తర్వాత చైనాకి చాలా అక్కడ హోల్డే లేకుండా పోద్ది. చైనా $400 బిలియన్ అరేబియా సముద్రంలో కలిసిపోయినట్టు బంగాళాఖాతంలో. ఇంకోటి ఏంటంటే అక్కడ రష్యాకి ఇప్పుడు ప్రధాన గల్ఫ్ రీజన్లో ఏదైనా మిత్రదేశం ఉందంటే ఒక ఇరానే. ఇప్పుడు సిరియా పోయిన తర్వాత, సిరియా అసద్ గవర్నమెంట్ కూలిపోయాక ఇప్పుడు ఆల్సరా వచ్చి అది అమెరికా ఆధీనంలోకి వెళ్ళిపోయింది, ఇజ్రాయెల్ ఆధీనంలో. ఇంక ఇరాన్ పడిపోయిందంటే ఇంకా రష్యాకి అక్కడ స్థానమే లేదు. అంటే రష్యాకి, చైనాకి, ఇండియాకి ఇరాన్ అనేది చాలా ప్రధానం. అందుకని ఇరాన్ ఫాలో అవ్వడం అనేది కుదరదు. కాబట్టి అవి చాలా శక్తివంతంగా, చాలా జాగ్రత్తగా బయటికి రాకుండా ఇరాన్కి సపోర్ట్ చేసింది. ఈ 3 దేశాలు వీటి వెనకాల ఉండడం వల్ల ట్రంప్ వెనక్కి తగ్గాడు అని తెలిసింది. ఎందుకంటే ఎక్కడ నుంచి ఇరాన్ అంత ధైర్యం వచ్చింది దానికి అనేది మనం ఇక్కడ గమనించాలి. ఇండైరెక్ట్గా ఉంది, ఎక్కడ పరోక్షమైన సపోర్ట్ అవసరం లేదు ప్రస్తుత దేశంలో. ఉక్రెయిన్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ప్రత్యక్షంగా ఏదైనా దేశం వస్తుందా గత 3.5 సంవత్సరాలుగా? కానీ ఉక్రెయిన్ ఒక బలహీన దేశం రష్యాని ఎలా ఎదుర్కిస్తుందంటే అది అందరికీ తెలిసింది ఎవరి వెనకాల ఉన్నారు. అలాగే ఇరాన్ వెనకాల వీళ్ళు, అంటే అమెరికాని యుద్ధం ట్రాప్లోకి దించుతున్నారు. అమెరికాని మళ్ళీ ఉక్రెయిన్లో రష్యా ఇరుక్కున్నట్టు ఇప్పుడు అమెరికాని తీసుకొచ్చి ఇరాన్ ట్రాప్లో ఇరుక్కుంది అనుకోండి. ఇరాన్ దగ్గర 10 సంవత్సరాలు యుద్ధం చేసినా అది గెలవదు అమెరికా. ఇది వియత్నాం టైప్లో అవుతుంది. ఇది ట్రంప్కి భయం వేసింది. అది నెంబర్ 1. నెంబర్ 2, రెండో రీజన్ ఎందుకు వెనక్కి తగ్గాడంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ అక్కడ నేను ఇందాక చెప్పినట్టు ఇంటర్సెప్టర్స్ అయిపోయినాయి. ఇరాన్ మిసైల్ చేస్తుంటే రక్షించుకోలేకపోతుంది. ఇరాన్ ఇంటర్సెప్టర్ని పోగేసుకోవాలి, మళ్ళీ శక్తి కూడగట్టుకోవాలి, ఉగురిపోచ్చింది ఆపుకోవాలన్నమాట. అది 2, అమెరికా కూడా తన ఎయిర్ బేస్లు మళ్ళీ తరలించి ఇంకా రక్షణ చేసుకోలేదు. ఇరాన్ ఎంత అటాక్ చేసేద్దని ఊహించినా ఇంత భయంకరంగా అటాక్ చేద్దానని ఊహించలేదు. ఇరాన్ దగ్గర 10,000 మిసైల్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ అధ్యక్షుడే చెప్పారు, ఇజ్రాయెల్ ప్రధానే చెప్పాడు అమెరికన్ కాంగ్రెస్ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసినట్టు అమెరికాకి లెటర్ ఇచ్చినప్పుడు. అదేంటి, సంవత్సరానికి 3,000 మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్ ఇరాన్ తయారు చేయగలిగే శక్తి తనకు ఉంది. నెలకు సుమారు 300 బాలిస్టిక్ మిసైల్ తయారు చేస్తుందని. హ్యూజ్ టెరిటరీ, 8 లక్షల సైన్యం. కాబట్టి శక్తి కూడగట్టుకోవడానికి ట్రంప్ వెనక్కి తగ్గవచ్చు. ఈ 2 ప్రధానమైన కారణాలు. లేదా 3వ రీజన్ ఏంటంటే, ఇరాన్ మీద యుద్ధాన్ని పెడుతూ తన ఆయుధ పాఠవాన్ని చూసుకుంటూ ఆయుధ మార్కెట్లో అమ్ముకోవడం. ఆయన అసలు బిజినెస్ మ్యాన్. ఇరాన్ ఏదో బెదిరించి ఇది చేసుకోవడం. ఈ 3 రీజన్ వల్ల ఆయన ట్రంప్ వెనక్కి తగ్గాడు. కానీ యుద్ధం అనేది మళ్ళీ మొదలయ్యే అవకాశాలు మాత్రం అక్కడ పశ్చిమాసియాలో ప్రజ్వరిల్లుతూ ఉంది. ఏ టైంలో, ఏ గంటలో, ఏ రాత్రి యుద్ధం మొదలవుతుందో మళ్ళీ మనం సడన్గా న్యూస్ వినాలి. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ అండ్ డిఫెన్స్ మినిస్టర్